హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షవ్యాస్ వరల్డ్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే మర్చిపోవద్దండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అలా క్లిక్ చేశారంటే ఆల్ అనే నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసేసుకోండి. అలా పెట్టగానే వీడియోస్ ఇలా మీ ముందుకు వచ్చేస్తాయి. డోంట్ మిస్. ఆషాఢ మాసం అయితే వచ్చేసింది కదండి. ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే గోరింటాకు. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా కూడా గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టపడతారు. గోరింటాకు అంటే చాలా ఇష్టపడతారు అనమాట. నేను కూడా గోరింటాకు అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టము గోరింటాకు అనేది. సో గోరింటాకు అసలు కథ అయితే ఏంటో అనేది మనం తెలుసుకుందాము. అలాగే గోరింటాకు వల్ల వచ్చే లాభాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం అనమాట ఈ వీడియోలో. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నాకు తెలిసిన కథని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే అండి, పర్లేదు. తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ వీడియో వచ్చేసి మీకు 3 విధాలుగా ఉపయోగపడుతుంది. ఏంటంటే, ఒకటి గోరింటాకు అసలు కథ అయితే చెప్పబోతున్నాను. అలాగే గోరింటాకు వల్ల పెట్టుకుంటే లాభాలు ఏంటి అనేది, ఇంకోటి ఏంటంటే నేను పెట్టే డిజైన్ మీకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. సో అసలు కథ ఏంటో మనం ఇప్పుడు వినబోతున్నాం. వచ్చేయండి. ఈ గోరింటాకుకు అసలు ఒక కథ అయితే ఉందండి. ఈ గోరింటాకును గౌరీ ఇంట ఆకు అని అంటారండి. ఎందుకంటే గౌరీదేవి తన బాల్యంలో వనంలో వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతూ ఉంటుంది. ఆ రక్తపు బిందువు కింద పడి ఆ మొక్క తన స్నేహితురాలు చూస్తూ ఉండగానే పెరుగుతూ ఉంటుంది. ఈ వింత అంతా చూసిన స్నేహితురాలు గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజుకు విషయమంతా కూడా చెప్తారండి. గౌరీదేవి అంటే పార్వతీదేవి అని కూడా అని అర్థం అండి. ఇద్దరు ఒకటే అన్నమాట. ఆయన సతీమణి సమేతంగా ఆ వనానికి వచ్చేలేపు ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ మొక్క పర్వతరాజుతో, నేను సాక్షాత్తు పార్వతీదేవి వృధరాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏమి ఉపయోగం అడుగుతుందంట. ఈలోపు గౌరీదేవి ఆ మొక్కకు ఉన్న ఆకులన్నీ తీస్తుంది చేతులతో. ఈలోపు గౌరీదేవి వేళ్ళు అన్నీ కూడా ఎర్రగా కందిపోతాయండి. గౌరీదేవి తన చిలిపి చేష్టలతో ఆ చేతులతో ఆకులన్నీ తెంపేస్తుందన్నమాట. అప్పుడు పర్వతరాజు, అయ్యో నా బిడ్డ చేతి వేళ్ళు అన్నీ ఇలా కందిపోయాయేంటి అని తండ్రి దగ్గరకు తీసుకుంటాడంటండి గౌరీదేవిని. ఈలోపు గౌరీదేవి, నాకు చాలా నొప్పి అయితే బాధ అయితే ఏమీ లేవు అని చెప్పడంతో, నా చేతులు ఇంకా అందంగా తయారయ్యాయి అని మురిసిపోతుందంట ఆ చేతులను చూసుకొని. అప్పుడు పర్వతరాజు, ఇకపై స్త్రీల సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. అలాగే స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, శరీరంలో వేడిని తగ్గించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చి అలంకార వస్తువుగా వాడబడుతుంది అని, అదే ఈ చెట్టుకు సార్థకత అని చెప్తాడంటండి. అప్పుడు గౌరీదేవి అయిన తన స్నేహితురాళ్ళు గోరింటాకును నూరి కాళ్ళకు చేతులకు పెట్టుకొని చాలా సంతోషపడతారంటండి. ఆషాఢ మాసంలో తల్లిగారి ఇంటిలో ఉన్నప్పుడు కూడా తనని మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోమని గోరింటాకు కోరుతుందంటండి. ఇది పురాణ కథ. అందుకే ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ గోరింటాకు పెట్టుకుంటుంది. ఇది పురాణ కథ. ఇంకా సైంటిఫిక్గా చూస్తే గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మన శరీర వేడిని తగ్గించడానికి గోరింటాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే సమ్మర్, వేడి కాలం, ఎండాకాలం కాబట్టి అప్పటికే మన శరీరంలో వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షాకాలం, ఈ ఆషాఢ మాసం అంటే వర్షాకాలం వచ్చే ముందనమాట, వర్షాకాలం పడుతుంది. అలాగే పంట పొలాలు వేసుకునే టైం కాబట్టి అప్పుడు పంట పొలాల్లో పని చేయాల్సి వస్తుంది కాబట్టి సో అందులో చేతులు కాళ్ళతో పనిచేస్తూ ఉంటారు కాబట్టి మన శరీరంలో వేడి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
ఒక్కసారిగా మనం ఎండాకాలంలో ఉండి తర్వాత వర్షాకాలానికి మన శరీరం అనేది తట్టుకోలేదన్నమాట. ఆ శరీరం తట్టుకోవాలి అందుకోసమని ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల వేడి అనేది తగ్గిపోతుంది. అలాగే మన అరచేతిలో గర్భాశయానికి అనుసంధానమై కొన్ని నాడులైతే ఉంటాయండి. మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల గర్భాశయ ఆరోగ్యానికి కూడా మంచిదంట. అలాగే కాళ్ళకు పెట్టుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. గోర్లకు పెట్టుకోవడం వల్ల గోర్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. గోర్లకు నార్మల్గా ఏమవుతుందంటే మట్టి నీళ్లు ఇలా చేరిపోవడం వల్ల గోరు చుట్టూ అనేది వస్తుందండి. ఎందుకంటే అవి మనకు లోపల వెళ్ళిపోయి చాలా ఇన్ఫెక్షన్ అయితే అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉండడాని కోసం అనేది ఈ గోరింటాకు అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకోసమని సైంటిఫిక్గా రూల్ ఏంటంటే ఈ గోరింటాకు పెట్టుకోవడం అనేది ఉంటుంది. గోరింటాకు పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. మన పెద్దవాళ్ళు మనకు పెట్టిన ప్రతి ఆచారంలోనూ ఆరోగ్య రహస్యం అనేది ఉంటుందండి. అందుకోసమే ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల అయితే గోరింటాకు అయితే పెట్టుకుంటుంది. యాక్చువల్గా మన పెద్దవాళ్ళు ఏమంటూ ఉంటారంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మంచిది అంటారు. కానీ ఆ మంచి ఏంటో అసలు తెలీదు. మంచి ఏంటో అనేది చెప్పారనమాట. సో ఈ కథ ద్వారా ఆ మంచి ఏంటో మీకు తెలిసిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వల్ల మీకు 3 విధాలుగా అయితే ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి. ఒకవేళ నా వల్ల ఈ వీడియో వల్ల మీకు కొంచెమైనా మీకు లాభం అనిపిస్తే ఒక లైక్ అయితే వేసేసేయండి. అలాగే షేర్ చేయండి. అస్సలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. మా బుడ్డి పాపకు కూడా గోరింటాకు అయితే పెట్టేసుకుందండి. అలాగే నేను కూడా పెట్టుకుంటున్నాను. అలాగే వీడియో తీద్దాము. సో ఈ వీడియో వల్ల మీకు కూడా యూజ్ అవుతుంది. ఆ కథ కూడా చెప్పినట్టు ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన కథని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే తెలిసిన వాళ్ళైతే పర్లేదండి ఈ వీడియో ఇంకో రకంగా వీళ్ళకు ఒక డిజైన్ ద్వారా అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. Thank you so much for watching.